మీ లోకల్ షాప్ లో ఫోన్ రిపేర్ ఇవ్వడానికి ముందు ఒకసారి ఢిల్లీలో ఏం జరిగిందో చూద్దాం. 350 మంది ఆడవాళ్ళని బ్లాక్ మెయిల్ చేశారు వాళ్ళ మార్ఫుడ్ ఫోటోస్ యూజ్ చేసుకుని. అలానే రేపు మనతో కూడా జరిగే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా. బట్ అది జరగకూడదు అంటే అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. డోంట్ వరీ, అలా జరగకూడదు అంటే సొల్యూషన్ ఏంటో అనేది కూడా ఈ వీడియోలో నేను క్లియర్ గా కవర్ చేస్తాను. ఈ వీడియో మెయిన్ గా అబ్బాయిలతో పాటు లేడీస్ కి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో ఎవరైతే అబ్బాయిలు చూస్తారో వాళ్ళు మీ ఇంట్లో లేడీస్ కి ఫార్వర్డ్ చేయండి, ఎవరైతే లేడీస్ చూస్తారో మీ ఫ్రెండ్స్ కి కూడా ఫార్వర్డ్ చేయండి. నౌ లెట్స్ బ్రేక్ దిస్ వీడియో ఇంటూ 2 పార్ట్. పార్ట్ 1 లో ఢిల్లీలో ఫోన్ రిపేర్ స్కామ్ లో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఒక అమ్మాయి తన ఫోన్ రిపేర్ వచ్చిందని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న లోకల్ రిపేర్ షాప్ కి ఇచ్చిందనమాట రిపేర్ చేయడానికి. ఏముంది 3 days లో రిపేర్ అయిపోతుంది, నా ఫోన్ వచ్చేస్తుంది అనే ఆలోచనలో ఉందా. బట్ తనకేం తెలుసు, ఫోన్ కలెక్ట్ చేసుకున్నాక అనానిమస్ కాల్స్ అండ్ ఆడియో మెసేజ్ వస్తాయని, అది కూడా నీ ఫొటోస్ ని మార్ఫ్ చేసాం, మాకు మీ డేటా యాక్సెస్ ఉంది, మనీ పే చేయాలి, లేకపోతే అడల్ట్ వెబ్సైట్స్ లో మీ ఫొటోస్ అన్ని కూడా అప్లోడ్ చేస్తామని చెప్పేసి బెదిరింపు కాల్స్ మెసేజ్ అయితే వచ్చాయి. ఇది సింగిల్ ఇన్సిడెంట్ అయితే కాదు, లాస్ట్ 6 months లో దట్టు ఢిల్లీలో 350 సేమ్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. అంటే ఎంతో పెద్ద స్కేల్లో ఈ స్కామ్ అనేది జరుగుతుందని చెప్పేసి ఈ నెంబర్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. దిస్ ఈజంట్ జస్ట్ అ స్మాల్ వార్నింగ్ టు ఆల్ ది గర్ల్స్, దిస్ ఈస్ అ వేకప్ కాల్ ఫర్ ఎవ్రీవన్. మన పాస్వర్డ్స్, చార్ట్స్, డాక్యుమెంట్స్, ఫోటోస్, బ్యాంక్ యాక్సెస్ అన్ని ఆ చిన్న డబ్బాలోనే ఉంటాయి, అదే మన ఫోన్ లో ఉంటాయి. మీకు డౌట్ రావచ్చు, మరి ఫోన్ పోతే రిపేర్ కి ఇవ్వాలిగా, అప్పుడు ఏం చేయాలి? లాస్ట్ కి వాళ్ళ చేతిలో పెట్టేస్తాం కదా ఎంత లేదన్నా రిపేర్ కోసం అని చెప్పేసి. కానీ చిల్ అవ్వండి, ఆ రిపేర్ కి వాళ్ళకి ఇచ్చే ముందు ఏం చేయాలి అనేది మేము ఇప్పుడు ఈ వీడియోలో కవర్ చేస్తాం. సో అసలు డేటా ప్రైవసీ ఏంటి, ఆ డేటాను ప్రైవసీగా ఎలా ఉంచుకోవాలి అని చెప్పి. మీరు సామ్సంగ్ ఆర్ ఐఫోన్ యూజర్ అయితే దెన్ కంగ్రాచులేషన్స్, వీ హ్యావ్ ఎ రెడీమేడ్ సొల్యూషన్ ఫర్ యూ. ఫర్ సామ్సంగ్ యూజర్స్ మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి బ్యాటరీ అండ్ డివైస్ కేర్ లోకి వెళ్ళి మెయింటెనెన్స్ మోడ్ టర్న్ ఆన్ లో పెట్టేస్తే సరిపోతుంది. ఫర్ ఐఫోన్ యూజర్స్ వీ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ రిపేర్ స్టేట్ ఫీచర్. ఇది ఆన్ చేసుకోండి, ఎవ్వరు మీ డేటా జోలికి అస్సలు వెళ్ళారు. అన్న మేము వేరే బ్రాండ్స్ వాడతాం అండ్ మా ఫోన్ మోడల్స్ కూడా 2-3 year old మోడల్స్, మాకేం సొల్యూషన్స్ లేవా అని అడిగితే బోత్ ఎస్ అండ్ నో అని ఆన్సర్ ఇస్తాం. డైరెక్ట్ సొల్యూషన్ అయితే లేదు, బట్ మనం ఇండైరెక్ట్ వేలో వెళ్ళాలి. గూగుల్లో మీ ఫోన్ మోడల్ కొట్టి రిపేర్ మోడ్ ఆర్ మెయింటెనెన్స్ మోడల్ ఎలా ఆన్ చేయాలో సెర్చ్ చేయండి. దొరకలేదు అంటే వీ హ్యావ్ 3 to 4 tips ఇవి ఫాలో అవ్వండి. అన్ని యాప్స్ అండ్ క్లౌడ్ సర్వీసెస్ నుండి లాగౌట్ అవ్వండి. మెమరీ అండ్ సిమ్ కార్డ్ ని రిమూవ్ చేయండి. రిపేర్ కి ఇచ్చే ముందు బ్యాకప్ అండ్ ఎరేజ్ పర్సనల్ డేటా, ఖచ్చితంగా ఇది మాత్రం ఫాలో అవ్వండి. బట్ అసలు ఫోన్ ఆన్ అవ్వకపోతే బ్యాకప్ చేయలేం కదా అని అందరికి డౌట్. అలా జరిగితే యూ హ్యావ్ ఓన్లీ వన్ ఆప్షన్, అథరైజ్డ్ సర్వీస్ సెంటర్ లోనే ఇవ్వండి. ఇలాంటివి 99% జరగకుండా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలా కాకుండా మా డేటా తీయలేదు, ఫోన్ ఆన్ అవ్వట్లేదు, స్క్రీన్ పోయింది అన్నా కూడా మీ లోకల్ లోని షాప్స్ కి అయితే ఇవ్వకండి. ఎందుకంటే ఈ డేటా ఏదైతే ఉందో వాళ్ళ చేతికి వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి అలా అది ఫార్వర్డ్ అయిపోతుంది అనమాట. సో రిమెంబర్, ఒక చిన్న కేర్లెస్ మూమెంట్ మన పీస్, డిగ్నిటీని డిస్ట్రాయ్ చేయొచ్చు అండ్ ఆల్సో లీడ్ అస్ టు లీగల్ ట్రబుల్. సో డేటా ప్రైవసీ ఈజ్ యువర్ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఈ ఒక్క స్కామ్ లోనే మనం ఇలా షాక్ అవుతున్నాం, కానీ ఏఐని వాడుకుని ఇలాంటి స్కామ్స్, మార్ఫింగ్స్, మ్యానిపులేషన్స్ చాలా టూల్స్ వచ్చేస్తాయి ఇవన్నీ చేయడానికి కూడా. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి, దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.